జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే బాధితురాలి పరస్పర ఆరోపణలతో ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు రైటో ఎవరు రాంగో ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. ఏడాదిన్నర క్రితమే ఎమ్మెల్యేతో పరిచయం అయిందని, భర్త దూరంగా ఉన్నాడని తెలిసి తనపై కన్నేశాడని, నగ్న వీడియోలు కావాలంటూ ఒత్తిడి చేశాడని, ఫస్ట్ టైం కారులో తీసుకెళ్లి తన మీద అఘాయిత్యం చేశాడని, కోరిక తీర్చాలంటూ పదే పదే లైంగిక దాడికి పాల్పడేవాడంటూ బాధితురాలు చెప్తున్నారు. పెళ్లి పేరుతో ఇప్పటికీ 5 సార్లకు పైగా తనకు అబార్షన్ చేయించాడంటున్నారు. ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ 6 నెలలుగా తన్నే వేధిస్తున్నారంటూ మరోవైపు ఎమ్మెల్యే అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను, ఎలాంటి మచ్చ లేకుండా సేవ చేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ప్రచారం మీద ఖచ్చితంగా మా సైడ్ నుంచి లీగల్ యాక్షన్ ఉండబోతోంది అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి. హలో హలో వినిపిస్తుందండి? యా నమస్తే అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి ఎంతసేపు అవుతుందండి? నిన్న కదా? అవునండి. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకేమైనా కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇంకేమైనా వచ్చాయా ఈ విషయానికి సంబంధించి? శ్రీధర్ వైపు నుంచి కానీ అతని మెంబర్స్ వైపు నుంచి కానీ ఉన్నాయండి? ఏం రాలేదండి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నాకు న్యాయం జరగాలి, లేకపోతే అతనికి పనిష్మెంట్ జరగాలి. పనిష్మెంట్ కావాలని కోరుకుంటున్నారా? ఆబ్వియస్లీ. ఇంత చేసి అతను ఏం జరగలేదు అనేసి అంటే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటే మేము ఆల్రెడీ తీసుకున్నాం. మేము ఆల్రెడీ కేసులు అవన్నీ ఫైల్ చేయబోతున్నాం. నేను ఒక మంచి లాయర్ని కలిశాను, డిస్కషన్ నడుస్తుంది. ఆఫ్టర్నూన్ లోగా మేము కూడా కేసులు అవన్నీ ఫైల్ చేస్తున్నాం. మీకు ఎవరైనా సపోర్ట్గా వస్తున్నారా ఏదైనా పార్టీ నుంచి కానీ ఇంకెవరి నుంచి అయినా? పార్టీ నుంచి అట్లా ఏం సపోర్ట్ లేదండి నాకు. మీరు ఇండివిజువల్గానే ఇప్పుడు ఈ కేసు ఫైట్ చేయబోతున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు బయట పెట్టిన ఈ వీడియోలన్నీ డీప్ ఫేక్ అని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు. డీప్ ఫేక్ అని చెప్పేసి అనేసి అంటున్నారు, కానీ మోర్ దెన్ 500 వీడియోస్ ఉన్నాయండి నా దగ్గర. అవన్నీ డీప్ ఫేకేనా? మోర్ దెన్ అవన్నీ కూడా బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు ఏమంటారా అనేసి నేను వెయిట్ చేశాను. వాళ్ళు అది ఫేక్ అది ఇది అంటే 65B ఎంక్వైరీ ఉంటుంది కదండి, డివైస్ ఎంక్వైరీ. దాంట్లో తేలిపోతుంది ఈ డివైస్ నుంచే రికార్డ్ అయిందా లేదా అని చెప్పేసి తేలిపోతుంది. ఓకే, మోర్ దెన్ 500 వీడియోస్ మేము ఎక్కడ ఫేక్ చేస్తామండి? నాకేం అవసరం ఉంది అతనితో? డబ్బుల కోసం ఇదంతా చేశారు గతంలో అని చెప్పి చెప్తున్నారు. నాకు వాళ్ళు ఇచ్చినా సరే ఒక్క రూపాయి కూడా వద్దండి. నేను ఇప్పటిదాకా అతనికి ఇచ్చాను తప్ప 7 లక్షలు అతనికి ఇచ్చాను తప్ప అతని నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు. నేను ఒక్క ఫేవర్ కూడా తీసుకోలేదు. కనీసం టీటీడీ దర్శనం కూడా అడగలేదు అతన్ని. మీరు ఎప్పుడు ఇచ్చారు డబ్బులు? 7 లక్షలు అతని మెడలో వేసుకునే చైన్ నాదే, నేను కొనిచ్చింది. ఓకే, అతని చేతికి ఒక డైమండ్ రింగ్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మ పెట్టుకుంటున్నారు, అది నేను కొనిచ్చింది. అంటే ఇది నాకు కావాలి, ఇది నాకు నచ్చింది, నువ్వు కొనివ్వు అనేసి అంటాడు. సరే, ఇప్పుడు అతను ఫొటోస్ పెడతాడు అనమాట, చైన్స్ అవన్నీ ఫొటోస్ పెడతాడు అనమాట. అంటే మీరు తను మిమ్మల్ని వేధించాడు ఎమ్మెల్యే అని మీరు చెప్తున్నారు. మీకు ఇష్టం లేకుండానే చాలా రోజుల పాటు ఉన్నానని చెప్తున్నారు. మరి అతనికి నచ్చినవి మీరు ఎందుకు కొనిచ్చారు? అతనికి నచ్చినవి కాబట్టి నేను కొనివ్వలేదు. అతను పదే పదే నాకు ఇవి కావాలి, నాకు ఇవి కావాలి అని చెప్పేసి నన్ను ఇంటికి వచ్చిన ప్రతిసారి అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఎంత డబ్బులు ఉండే అంత డబ్బులు ఎంతున్నాయి, క్యాష్ ఎంత ఉంది. అతను ఫోన్ పేలు స్టార్టింగ్ లో వేయించుకోలేదు నాతో, క్యాషే తీసుకునేవాడు. తర్వాత ఫోన్ పేలు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి నా ఫోన్ నుంచి. లిటరలీ అతను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, అతని ఫోన్ లో నా ఫేస్బుక్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి లాగిన్ ఉంది, కావాలంటే నేను చూపిస్తా. ఓకే, మీరు ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఓవరాల్ గా అతనంతా డామినేటెడ్ గా ఉండేవాడు అండి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ అతనంతా డామినేటెడ్ గా ఉండేవాడు నా మీద. ఓకే, అంటే మొత్తం ఎన్ని రోజుల పాటు, ఎన్ని నెలల పాటు అండి? సంవత్సరంన్నరనా ఇదంతా జరిగింది? జూన్ 14, 2024 నుంచి జాన్ 7 వరకు 2026. జాన్ 7 వరకు, అదే ఆల్మోస్ట్ 1.5 year. కొంచెం అటు ఇటుగా. ఆ 1.5 year లో ఈ విషయం మీ తరపు వాళ్ళకి ఎవరికైనా తెలుసా? మీ రిలేటివ్స్? నా తరపు వాళ్ళకి నేను చెప్పడం కాదు, అతనే చెప్పాడు. ఫోన్ చేసి బెదిరించడాలు లాంటివి చేశారు. దాని తర్వాత వాళ్ళు నాకు చెప్పారనమాట, మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారనమాట, ఏంటి ఇతను ఒక ఎమ్మెల్యే అండి మాకు ఫోన్ చేస్తున్నాడేంటి, ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పేసి. నైట్ 11:30 ఆ టైంలో మా వాళ్ళకి ఫోన్ చేశాడంట.
అది అతని ద్వారా నాకు తెలియలేదు, మా వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది అసలు ఏం జరుగుతుంది అనేసి. నా అంతటి నేను ఎవరికి చెప్పలేదు. కాకపోతే నేను వాళ్ళని కలిసా. ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఇలాంటోడమ్మా, మీ అబ్బాయి ఇలాంటోడండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి నేను మెసేజ్లు కాల్స్ చేస్తే వాళ్ళు నన్ను రివర్స్ లో తిట్టడం జరిగింది. నీది నువ్వు చూసుకో, ఫస్ట్ నువ్వే చెడ్డదానివి, అది ఇది అంటే ఏ రకంగా చెడ్డదే అనుకుంటున్నారండి? ఏ రకంగా? పోనీ ఈ రకంగా నువ్వు చెడ్డదానివి అని చెప్పేసి చూపించమని చెప్పండి. ఇప్పుడు కోడూరులో నేను 5 years అవుతుందండి నేను జాబ్ కి జాయిన్ అయ్యి. ఈ 4 years లో నా మీద ఎటువంటి మచ్చ లేదు. వీళ్ళు నాకు తెచ్చిపెట్టారు ఇప్పుడు, లేకపోతే నాది నేను చూసుకునేదాన్ని కోడూరులో. ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక ప్రశ్న, నేను ఒకవేళ చెడ్డదానని వాళ్ళు అంటే దానికి ఏదైనా ఆధారం చూపించమని చెప్పండి అని. కొంతమంది జనసేన నాయకులు మీడియాలోనే మాట్లాడుతూ, నేను అంటే వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాను, నేను మీ క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదండి, 2 o'clock కి నాకు ప్రెస్ మీట్ ఉంది. దాంట్లో వాళ్ళేం మాట్లాడారు, వాళ్ళ నోటితోనే శ్రీధర్ గురించి వాళ్ళేం మాట్లాడారు అనేది మీరు వినండి. అవునా? అంటే మీరు 25 కోట్లు అడిగారని చెప్తున్నారు వాళ్ళు. అవును, చూపించమని చెప్పండి. ఎక్కడ అడిగాను, ఎలా అడిగాను చూపించమని చెప్పండి ఉందంటున్నారు వాళ్ళు. నేను ఒక ఎమ్మెల్యేని 25 కోట్లు ఎందుకు అడుగుతానండి? నేను ఒక ఎమ్మెల్యేని ఎందుకు అడగాల్సి వచ్చింది? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఈ రకంగా కూడా మాట్లాడాలి కదా. అసలు ఎమ్మెల్యేకి నాకు ఏం సంబంధం? అప్పుడు వాళ్ళు బయటపడుతున్నట్టే కదా. 25 కోట్లు నేను ఎందుకు అడుగుతానండి? ఓకే, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను అంటే మీ క్యారెక్టర్ ని ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు బ్యాడ్ అని చూపించడానికి అయితే ట్రై చేస్తున్నారు. దాంట్లో భాగంగా మీ ఫాదర్ జాబ్ మీకు వచ్చిన తర్వాత 2 years నుంచి దానికి సంబంధించి ఏ రికార్డ్స్ లేవు మీది. అంటే అది నా ప్రొఫెషన్. ఇప్పుడు నాకు ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఏదో ఒక బ్యాడ్ వేలోనే సర్వైవ్ అవుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. నాకు జాబ్ వచ్చిన తర్వాతే పెళ్ళయింది. నా మెటర్నిటీ లీవ్ అదంతా అప్లోడ్ చేయకుండా ఎస్ఆర్ అనేది ఎందుకు నడుస్తుందండి? ఎస్ఆర్ అనేది నడవకుండా నాకు ప్రతి నెల జీతం ఎలా పడుతుందండి? ఈ 5 నెలల నుంచి వాళ్ళు నా జీతం ఆపిచ్చేసారు. ఆ విషయం నేను ఎవరికి చెప్పలేదు. మీకు శాలరీ వస్తుందని చెప్తున్నారు, ఎస్ఆర్ లేకుండానే మీకు శాలరీ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. లేదు, అది తెలుస్తుంది కదా, నా బ్యాంక్ అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది కదా నాకు ఎప్పటి నుంచి శాలరీ ఆపేశారో. 5 నెలలు అవుతుంది నా శాలరీ ఆపేసి. అంతకు ముందంతా నా ఎస్ఆర్ నాకు ప్రాపర్ గా ఉండబట్టే కదా. ఎస్ఆర్ అనేది మేము ఎప్పుడైనా రాసుకోవచ్చు. నా ఎస్ఆర్ లేకుండానే నా మెటర్నిటీ లీవ్ పెట్టానా, నా చైల్డ్ కేర్ లీవ్ పెట్టానా, ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ గవర్నమెంట్ నాకు అప్రూవ్ చేసిందా? ఓకే, అంటే దీంట్లోనే భాగంగా తిరుపతిలో ఏదో ఒక ఇంటి ఓనర్ తో మీరు ఇబ్బంది పెట్టారని, దాని గురించి కేసు అయింది. ఏమి ఇబ్బంది పెట్టానండి? అంటే మీరు రెంట్ ఇవ్వలేదు చాలా నెలలు, చివరికి అతను కంప్లైంట్ చేశాడని, అది వీళ్ళ దగ్గరికి వరకు వెళ్ళింది. అవును, అతన్ని చెప్పమని చెప్పండి. ఆ తిరుపతి ఓనర్ ఎవరో తీసుకొని రమ్మని చెప్పండి. ఆ ఎన్ని నెలలు రెంట్ ఇవ్వలేదో చెప్పమని చెప్పండి. నేను మాట్లాడతాను కదా. నేను రైల్వే కోడూరులో ఉంటే తిరుపతి రెంట్ ఎందుకు ఇవ్వలేదు? తిరుపతి ఇల్లు ఎక్కడ ఉంది? బేస్లెస్ అలిగేషన్స్ కి చాలా మాటలే వస్తాయి, నోరుంది కదా అని చెప్పేసి. ఇవన్నీ ప్రూఫ్ తో చెప్పాలి కదా. ఓకే, సో మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదండి? మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఓఎస్డి తాలూరి రామ్ అని చెప్పేసి ఉన్నారండి. అతన్ని నేను అప్రోచ్ అయ్యాను. ఇలా నేను చెప్పడం జరిగింది, సార్ నాకు ఇలా జరిగింది, మీరు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకెళ్లాలి నన్ను అనేసి చెప్పేసరికి నెక్స్ట్ డే ఒక నోట్ రెడీ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు. దాన్ని బట్టే నాకు అర్థమైంది దే ఆర్ ట్రైయింగ్ టు సేవ్ దిస్ పర్సన్ అని చెప్పేసి. ఓకే, ఎవరున్నారు అనుకుంటున్నారు శ్రీధర్ వెనక? మీరు శ్రీధర్ వెనక బోల్డ్ అంత మంది ఉండొచ్చండి, కానీ నాకు శ్రీధర్ తోనే ప్రాబ్లం, ఆ బోల్డ్ అంత మందితో కాదు. శ్రీధర్ ఒక ఎమ్మెల్యే అయినా కాకపోయినా సరే అతను ఒక నార్మల్ మనిషి నన్ను మోసం చేశాడు అనుకోండి, నాకు వాడితోనే ప్రాబ్లం, నాకు పక్క వాళ్ళతో కాదు ప్రాబ్లం. ఓకే, సరే, ఇక్కడ మరొక ప్రశ్న చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, 1.5 సంవత్సరం పాటు మరి బయటకు ఎందుకు రాలేదు, ఇప్పుడే ఈ 1.5 సంవత్సరం నేనేం చేశాను అని చెప్పేసి కరెక్టే. ఏంటంటే నేను వాళ్ళకి ఫోన్లు చేశాను, అవన్నీ కూడా కాల్ రికార్డ్స్ కానీ కాల్ లాగ్ కానీ అవంతా నా దగ్గర ఉంది. 1.5 సంవత్సరం నేనేం చేశానంటే బయటికి పొక్కకుండా వాడికి వాళ్ళు మందలు ఇస్తారు కదా అని చెప్పేసి ఒక పాజిటివ్నెస్ తో నేను వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. మీకు ఎందుకు అంత పాజిటివ్ అప్రోచ్ అతని విషయంలో?
మీ మీద మిమ్మల్ని ఎందుకంటే అంత నేను ఇబ్బంది ఒక ఒంటరి పెడుతుంటే ఆడదాన్నండి. మీ ఇప్పుడు మీద నే- అంత ఇప్పుడు నేనంటే అఘాయిత్యానికి మీడియాకి పాల్పడుతూ వచ్చాను. ఇప్పుడు నేనంటే మీడియాకి వచ్చాను. ఎవరికి పరువు తీసుకోవాలని ఉండదు కదా. ఒంటరి ఆడదాన్ని రేపు పొద్దున్న ఎవరు చూస్తారు? ఉమ్, వీడి నా పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే. లేకపోతే నేను ఇంత ధైర్యం చేసి ఉండేదాన్ని కాదండి. నేను మీడియాకి వచ్చి ఇంత ధైర్యం చేసి ఉండేదాన్ని కాదు. ఐ నో ద కాన్సిక్వెన్సెస్ బిహైండ్ దిస్. వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారని చెప్తున్నారు కదా, ఆ నోట్ విషయం అంటే మీరు ఎక్కడ కేసు పెడతారో లేదంటే ఏదైనా ఇష్యూ అవుతుందో అని ముందే రిలీజ్ చేశారని మీరు చెప్తున్నారు. అసలు నిన్న వాళ్ళ మదర్ మాట్లాడారండి. ఆవిడ మా ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా రచ్చ చేసేది అది ఇది అనేసి. వాళ్ళ మదర్ కేసు ఎప్పుడు పెట్టారో తెలుసా? 8th 9th డేట్స్ లో పెట్టారు. జాన్ 8th 9th డేట్స్ లో పెట్టారు. 6 ఎందుకో నెలల తెలుసా? క్రితమే పెట్టామని చెప్తున్నారు. లేదండి, 8th 9th డేట్స్ లో పెట్టారు. అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే చూపించమని చెప్పండి మరి ఏ డేట్ పెట్టారో. ఉమ్, ఉమ్, మరి 2025 అంతా నువ్వేం చేసావు? ఒక ఎమ్మెల్యే తల్లివి నువ్వు. ఉమ్, నన్ను చంప పగల కొడితే నేను కామైపోనా? ఉమ్, నువ్వు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అసలు? ఉమ్, ఉమ్, ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఏదో నేను వచ్చానని చెప్పేసి నువ్వు మీడియా ముందుకు రావడం ఏంటి? ఉమ్, నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లివి, నువ్వు కంట్రోల్ చేసుకోలేవా ఒక ఉమెన్ నీకు అంత సఫర్ చేస్తుంటే? ఉమ్. మేము మాట్లాడాలంటే బోల్డ్ అని మాట్లాడతామండి. కానీ నేను నిజాలే మాట్లాడాలనుకుంటున్నాను, జరిగిందే మాట్లాడాలనుకుంటున్నాను, అండ్ ఆధారాలతోనే మాట్లాడాలనుకుంటున్నాను. అంటే తల్లికి లేదంటే మరి కొంతమందికి తెలిసి కూడా వదిలేశారు అంటే దేనికోసం వదిలేశారు అంటారు అతని? అది వాళ్ళని అడగాలి, అంటే వాళ్ళని అడగాలి. ఓకే, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీ దగ్గర నుంచి అని? ఎందుకు వాళ్ళు ఏం వదిలేశారు? ఎక్స్పెక్ట్ చేశారో మనకేం తెలుసు అండి. నేను నోరు మూసుకుంటాను, ఒంటరి మహిళని, నాకు అడగడానికి కానీ వెనక రావడానికి కానీ ఎవరు లేరు అని చెప్పేసి ధైర్యం అనుకుంటా. మ్మ్. మీరు ఒకవేళ ఇన్ కేస్ మేము ఇప్పుడు శ్రీధర్ గారికి కాల్ చేస్తే మీరు మాట్లాడగలుగుతారా, మాతో ఉండగలుగుతారా? కెన్ యూ స్టే ఆన్ లైవ్? మీరు కాల్ చేస్తున్న ఇప్పుడా అండి? ఇప్పుడు ఇఫ్ దే ఆర్ విల్లింగ్ కాల్ చేయండి. రెడీయా? పర్లేదా? మీకు ఇబ్బంది ఏం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు. యా, పీసీఆర్ ఒకసారి ట్రై చేయండి ఎమ్మెల్యే గారితో. అరవ శ్రీధర్కి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, బట్ ఐ థింక్ ఇట్స్ బిజీ. ఆయన కాల్ ఆన్సర్ చేయట్లేదు. మరొకసారి ట్రై చేయండి. యా, ఈలోగా ట్రై చేస్తున్నారండి మా వాళ్ళు. ఇన్ కేస్ కనెక్ట్ అయితే చూద్దాం. బిజీ అని వస్తుందంట. ఈలోగా ఇంతకుముందు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు జనసేన అధినేతను కలవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఏవో కొన్ని బయటికి రిలీజ్ చేశారు, అంటే ఏదో కుట్రలు జరుగుతాయని చెప్పేసి ఒక నోట్ ఏదో రిలీజ్ చేశారని చెప్తున్నారు. అది మధ్యలో ఉండే నాయకులు రిలీజ్ చేశారా, లేకపోతే పైన తెలిసే జరిగిందని మీరు అనుకుంటున్నారా? దాని మీద హరిప్రసాద్ అని సంతకం ఉందండి. హరిప్రసాద్ గారు వాళ్ళ? అవును అవును. సో వాళ్ళకి తెలిసే రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి, ఫోన్ కనెక్ట్. ఆ నెంబర్లు January 7th నుంచి పనిచేయట్లేదు. అతని ప్రస్తుత నెంబర్ ఏంటో ఎవరికి తెలియదు. ఓకే. మీకు 9 ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయట, నిజమేనా? చూపించమని చెప్పండి మరి. అవి ఫేస్బుక్ అనేవి ఎవరు కొట్టినా సరే, సెర్చ్ లో ఎవరు కొట్టినా సరే వచ్చేసిద్ది కదా. సో నాకు 9 అకౌంట్లు ఉంటే ఫేస్బుక్ లో ఎవరు కొట్టినా సరే వచ్చేసిద్ది కదా. పోనీ ఫేక్ అకౌంట్స్ అంటే ఏ ఫేక్ అకౌంట్స్ నుంచి నేను మెసేజ్ చేశానో అవన్నీ వాళ్ళంత క్లారిటీగా చెప్తుంటే చూపించాలి కదా. ఓకే. ఒక్క నిమిషం అండి. మనతో శ్రీధర్ బావ గారు వెంకటరమణ గారు అండ్ వాళ్ళ మదర్ కూడా పక్కనే ఉన్నారట. వెంకటరమణ గారు మీకు ఐడియా ఉన్నారా, తెలుసా? వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి. ఏంటండి? వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్. మీకు పరిచయం ఉందా ఆయన? పరిచయం అంటే ఈ గోలలోనే అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, అప్రోచ్ అయ్యారు వెంకటరమణ గారిని మీరు? ఓకే, ఒక్కసారి నేను వెంకటరమణ గారితో మాట్లాడతాను. కెన్ యూ హోల్డ్ ఆన్ లైన్? యా, వెంకటరమణ గారు నమస్తే. నమస్తే అండి. వెంకటరమణ గారు, మీరు ఇప్పుడు లైవ్ చూసారా? మనతో అఫ్కోర్స్ బయట కూడా చాలా సార్లు మాట్లాడారు ఇప్పటికే. సో ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అల్టిమేట్గా. నేను అందరినీ కలిసాను, మిమ్మల్ని కూడా కలిసారంట కదా? అవునన్నా. మరి కలిసినప్పుడు మీ సైడ్ నుంచి ఏంటి రెస్పాన్స్? అసలు మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు, మీరేం రెస్పాన్స్ ఇచ్చారు ఆ టైంలో? ఎవరు? వీణా గారా? మేము యాక్చువల్లీ నేమ్ కూడా రివీల్ చేయలేదులేండి, బాధితురాలని చెప్తున్నాం. చెప్పండి పర్లేదు. నన్ను ప్రత్యక్షంగా కలవలేదు ఆమె. ఫోన్లు అయితే గత కొన్ని నెలలుగా ఫోన్లు చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒక ఫేక్ లేడీ అనడానికి, తను ఏదైతే ఇప్పుడు నేను రైల్వే కోడూరులో 2021 వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఆమెకి ఇక్కడ వచ్చిందండి. కానీ తను ఒక మాట అన్నారు మాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు,
మాది రాజమండ్రి. నేను ప్రస్తుతం విజయవాడ కలెక్టరేట్ లో సెక్రటరీగా పనిచేస్తా ఉన్నానని చెప్పేసి నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా అండి? రెండోది వచ్చేసి నేను ఒక డాక్టర్ గా అడుగుతా ఉన్నానండి, అబార్షన్ టు అబార్షన్ కి అట్లీస్ట్ ఎంత హెల్దీ లేడీ అయినా కానీ అట్లీస్ట్ అన్న కొద్దిగా టైం పడుతుంది కదండి. ఆమె సూపర్ ఉమెన్ అయితే కాదు కదండి. లేదంటే నేను అంటే మహిళలను కించపరచట్లేదు. ఒక మహిళగా ఉంటా ఆమె 15-18 నెలల్లోనే 5 నుంచి 8 సార్లు 7 సార్లు అంటా ఉంది. సరే 5 సార్లు అనుకున్నా. ఇది టెక్నికల్ గా కానీ మెడికల్ గా కానీ ఇది పాసిబుల్ కాదండి. రెండో థింగ్, ఈ రోజు ఏ విధంగా అయితే నా బిడ్డను చంపేస్తా అన్నారు, లేదంటే నన్ను ఇట్లా బలవంతంగా వాడుకున్నారని ఏ విధంగా అయితే ఆమె చెప్తా ఉందో, ఇదే ఆమె ప్రెగ్నెంట్ గా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తను ఎందుకు రాలేదండి మీడియా ముందుకు? అప్పుడు తన దగ్గర ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండేది కదా. ఇట్లాంటి ఫేక్ డీప్డ్ వీడియోస్ తీసుకొని వచ్చేదానికంటే తన దగ్గర భయపడ్డారట ఏంటండి? అప్పుడు తన పరువు కూడా మరి ఇప్పుడు భయపడలేదా అండి? 25 కోట్లు డబ్బులు అడిగిన తర్వాత ఒకసారి మేడం మాట్లాడతారట. మేడం మీరు రెస్పాండ్ అవుతారా? వెంకటరమణ గారు 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి, వెంకటరమణ గారు ఫస్ట్ గైనిక్ కాదు, హీఈస్ ఎ డెంటల్ డాక్టర్. ఓకే, ఐఎమ్ ఎ డెంటల్ డాక్టర్. హీఈస్ ఎ డెంటల్ డాక్టర్. అండ్ అతనికి ఏమేం మెసేజ్లు చేశానో, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఏమేం మెసేజ్లు చేశానో కూడా నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి. అండ్ 5 times ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేసి అడుగుతున్నారు కదా. ఆ 5 time రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ 5 time రిపోర్ట్స్ మీ బావమర్ది దగ్గర నేను మాట్లాడింది కూడా నా దగ్గర చాట్ ఉంది. ఇఫ్ ఇట్ గోస్ దట్ ఫార్, నా దగ్గర ఆ 5 times రిపోర్ట్ చాట్ కూడా ఉందండి. మీ ఓన్ బావమర్ది ఫోన్ నుంచి వాట్సాప్ చాటే నా దగ్గర ఉంది. ఓకే, అది ఫేకా రియలా అనేది 65B అనేది ఎంక్వైరీ చేసి తేలుతుంది. ఓకే, ఒక గైనిక్ కూడా దీని పాసిబుల్ కాదా అనేసి చెప్తుంది. నేను ఫేక్ లేడీని చీట్ చేశాను, బెదిరించాను, ఎక్సెట్రా అనేసి అంటున్నారు కదా. ఇవన్నీ బయటికి వస్తాయి కదా. వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ, లీగల్ ఎంక్వైరీకి బయటికి వస్తాయి కదా. అప్పుడు మీరే నన్ను అరెస్ట్ చేయించండి. ఐఎమ్ విల్లింగ్ అండి. ఐఎమ్ విల్లింగ్ టు కోఆపరేట్ యువర్ అరెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్. మీరు వెళ్ళండి, ఇంత డిస్కషన్ దేనికి? వెంకటరమణ గారు మీరు వెళ్ళండి, తన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రూఫ్లు లేకుండా ఇదేమిటి? మీ బావమర్ది నుంచి నేను ఏమైనా పొందానా అంటే అది లేదే. మీ బావమర్ది నుంచి నేను ఏదైనా పొందానా అంటే అది కూడా లేదు. నేను టార్చరు సార్, నాకు 2 months బేబీ సార్. 2 months బేబీ బాలింతను కూడా అర్ధరాత్రులు అపరాత్రులు ఫోన్ చేసి, అవును ఫోన్ చేస్తున్నానండి. మీ బావమర్ది నన్ను చేసే టార్చర్ చెప్పడానికి ఫోన్ చేస్తున్నానండి, తెలుసా? నాకేమి ఇదేంటి నిద్ర పట్టక కాదు ఫోన్లు చేస్తుంది. నాకు కూడా బాబున్నాడు, నాకు నిద్ర పట్టక కాదు ఫోన్లు చేస్తుంది. 21లో ఫస్ట్ పోస్టింగ్ కోడూరులో అంటే మాకు ఎందుకు అబద్ధం చెప్పిందని నేను విజయవాడలో, అది మీ బావమర్దే చెప్పమన్నాడు. అసలు మా ఇంట్లో అమ్మ నాన్నకే చెప్పొద్దు అనేసి అన్నాడు. ఆ ఆడియో కూడా నేను ఈ రోజు మధ్యాహ్నం వినిపించడం జరుగుతుంది మీకు. వెంకటరమణ గారు ఆ ఆడియో కూడా మీకు వినిపించడం జరుగుతుంది. ఈ ఆడియో కూడా అబద్ధం, ఇది కూడా ఫేక్ అనేసి అంటే అది పోలీసులే చూసుకోవాలి. ఇంకా మేడం ఒక్క నిమిషం. వెంకటరమణ గారు, మిమ్మల్ని మేడం అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్పారు? అంటే మీకు తన బాధ చెప్పుకున్నారా, లేకపోతే ఏదైనా డిమాండ్ చేశారా? డైరెక్ట్ ఏంటంటే బెదిరింపు కావాలంటే కొన్ని నాకు పెట్టినట్టు కూడా నేను చూపిస్తాను. బెదిరింపు అంటే చూపించండి, ప్లీజ్ చూపించండి, పంపిస్తామండి మీకు. ఏంటండి? ఆమె నాతో ఫోన్ 1-2 సార్లు 2000 ఇప్పుడు ఏమంటా ఉంది 15 ఏళ్ళుగా పరిచయం అన్నారు కదా. మీ దగ్గర 15 ఏళ్ళుగా పరిచయం అన్నానా? ఎవరండి అన్నారు? 15 నెలలుగా పరిచయం అన్నారు కదా. ఇంతకు ముందు మాకు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు 2020లోనే విజయవాడలో నాకు పరిచయం. అది మీ అబ్బాయే నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అని చెప్పు వీణా అని చెప్పేసి చెప్పాడు. నేను మీ అమ్మ నాన్నలకి ఈ విషయం చెప్పేస్తాను అనేసి నేను బెదిరించిన. వెంకటరమణ గారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? పెట్టమని చెప్పండి. ఆస్క్ దెమ్ టు సెండ్. తను మిమ్మల్ని బెదిరించినట్లు గానీ, బెదిరింపు కాల్స్ గానీ, బెదిరింపు మెసేజ్లు గానీ ఉంటే పెట్టమని చెప్పండి. ఉంటే నాకు పంపించండి, నేను ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను లైవ్ లో. కెన్ యూ సెండ్ ఎనీథింగ్ టు?
తను ఇంకో విషయము నాకెవరు లేదన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. ఇంకో విషయం కాదండి, ముందు పెట్టండి, ఫోటోస్ పెట్టండి. వి రియల్లీ వాంట్ టు సీ. కాదు మేడం, ఇప్పుడు కొద్దిసేపట్లో బహిరంగంగా అన్ని నేను ఆధారాలు బయట నేను లైవ్ కి వెళ్తున్నాను, తట్టుకోవడం మీ కాదు. దగ్గర నేను ఒకవేళ live కి వెళ్ళాలి. ఏవైనా ఆధారాలు ఉంటే మాకు పంపించగలుగుతారా? ఆర్టీవీకి పంపించగలుగుతారా? మేము ప్లే చేయడానికి రెడీగా ఉన్నాం. ఇందాక మీ కిషోర్, మీ రిపోర్టర్ గారికి తను ఇచ్చిన నేను అడిగినప్పుడు నేను ఈ విధంగా అడిగాను, సార్ అమ్మా మీ పేరు వీణా అని వస్తుంది, మీరు మా అత్తగారికి మాటికి ఫోన్ చేస్తున్నారు, మా అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలా అని మా నంబర్లు ఇస్తే మా వైఫ్ని శ్రీలత గారిని అని ఫోన్ పెట్టేస్తా ఉన్నారు, ఓకేనా? ఈ విధంగా నేను అడిగినప్పుడు ఆమె, నమస్తే అన్నయ్య, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నా పేరు వీణా, మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా. నేను రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా. కాదు వెంకటరమణ గారు, నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్ గా అడగొచ్చా? ఇప్పుడు మేడం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బహిరంగంగా అన్ని చెప్తాను, లీగల్ గా వెళ్తాను అంటున్నారు. సరే, మీరు స్క్రీన్ షాట్స్ పంపించారా మాకు? కిషోర్ గారికి పంపించాను. పీసీఆర్ ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇన్ కేసు ఏవైనా ఉంటే. మరొకటి, మీ దగ్గర మీ సైడ్ నుంచి మీకు కాన్ఫిడెన్స్ ఉందా? లీగల్ గా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు బహిరంగంగా వచ్చింది కాబట్టి విషయం, రెడీగా ఉన్నారా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, ఒకసారి మీ పక్కన శ్రీధర్ గారి మదర్ ఉన్నారట కదా, ఒకసారి ఇవ్వగలుగుతారా? ఇస్తా ఉన్నా. యా, హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా నా పేరు నందు అమ్మా, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ, మీతో ఇప్పుడు మాతో మేడం ఉన్నారు, కంప్లైంట్ చేసిన, ఇప్పుడు శ్రీధర్ గారి మీద కంప్లైంట్ చేసిన మేడం ఉన్నారు. తను మీతో ఫస్ట్ టైం ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు? అంటే మీ అబ్బాయి నుంచి తనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీకు చెప్పిన మాట వాస్తవా కాదా? మాతో ఆ అమ్మాయి ఎదిరించి మాట్లాడి మా అబ్బాయిని చాలా మాకు ఇబ్బందికరంగా మాట్లాడము. ఏమి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరే, ఏమనుకుంటున్నారు మీరు అనే ఒక విధంగా మాట్లాడము. ఏదన్నా మేము ఆ బాబు ఫోన్ చేసి మేము లిఫ్ట్ చేయకుండా మాట్లాడలేదని, ఏమి మీ అమ్మ చించుకుంటున్నది అని చెప్పిన ఒక విధంగా మాట్లాడము. నా భర్తను చింతించి మర్చి మరి మాట్లాడము. ఏమరా లంజా కొడక, నీకు బిడ్డలు ఎట్ట పెంచే తెలియదంటరా అనే కాడ మాట్లాడము. నా భర్త జాబ్ చేసే ఆఫీస్ కాడికి పోయి, ఈ నా కొడుకు, ఈ లంజా కొడుకు రాలేదు ఆఫీస్కి, ఎట్లా పోయినాడు, ఎప్పుడు వస్తాడని చెప్పి టేబుల్ తట్టి మరి మాట్లాడము. నా బిడ్డను కించింత పరిచి, నా బిడ్డకు దగ్గర వెంబడించి, నా బిడ్డను బయటికి లాక్కొచ్చి, ఈ ఒక పాప చేసిన నిష్కారణం అంతా కూడా మాకు చాలా బాధాకరంగా ఉండాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లి అయ్యుండి ఇదంతా ఎందుకు భరించారమ్మా? మరి నేనంత చేశానని చెప్తున్నారు కదా, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకు భరించారమ్మా? నేను ఒక వీడియో పెట్టనా? నేను ఒక వీడియో కాల్ లో పెట్టనా? మీ అబ్బాయి మీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ అబ్బాయి మీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ ఇద్దరు గురించి ఏమన్నాడో నేను చెప్పనా? మీ ఇద్దరు గురించి మీ అబ్బాయి ఏమన్నాడో నేను చెప్పమంటారా? విత్ చాట్ పైన వీడియో కాల్ నడుస్తుంది. మీ అబ్బాయి మీ ఆయన గురించి మీ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? రిలీజ్ చేస్తాను ఆఫ్టర్నూన్. నేను ఇది అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ అమ్మ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? అంటే సొంత తల్లిదండ్రుల గురించి మీ దగ్గర మాట్లాడాడా? చెప్పు, ఇబ్బంది ఏం లేదు. నీ అంత చెప్పడం కాదండి, నేను చెప్పను, నోటి మాట కాదు, విత్ ప్రూఫ్ తోనే నేను చెప్తాను. విత్ ప్రూఫ్ తోనే నేను అన్ని చెప్తాను. నువ్వు తెలివి ఉన్న దాని అయితే ఇవన్నీ బయట ఎట్ట పెట్టినావు? అంటే నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకోవాలి, నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకొని నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? నువ్వు నోరు మూసుకొని ఉండాలి అంతే కదా మీరు చెప్తుంది. నేను నీ ఇంటికి వచ్చాను అనేసి అంటున్నారు. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఇవన్నీ మాట్లాడాను అనేసి అంటున్నారే. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లిగా అయ్యుండి నీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా? మొన్న వెళ్ళిందానివి, నీకు తెలీదా? మీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా అండి? మొన్న వెళ్ళిన వాళ్ళు ఇన్నిసార్లు నేను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాను, మీ ఆయన్ని తిట్టేశాను, అది చేశాను, ఇది చేశానంటే ఇన్ని రోజులు ఎందుకండి కామ్గా ఉన్నారు? ఇన్ని రోజులు నాదెందుకండి భరించారు మీరు? మాటల్లో అయినా సరే మీనింగ్ ఉండాలండి. మీరు మాట్లాడే మాటల్లో అయినా సరే కొంచెమైనా మీనింగ్ ఉండాలి.
నువ్వు ఒక ఆడదానివేనా? స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు మీరు, స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు అమ్మా పక్కన. ఒక్క నిమిషం ఓకే. అండి, ఒక్క నిమిషం నువ్వు 5 మాటలు అభాసన అయిందా? ఒక్క నిమిషం అండి 5 మాసాలు అబార్షన్ అయిందో లేదో నీ కొడుకుని అడుగు. అమ్మా ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. తనకి అబార్షన్ అయింది మీ కొడుకు వల్ల తను ఇంత ఇబ్బంది పడుతున్నారు అని మీకు చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదు, మీ కొడుకునే సపోర్ట్ కనీసం చేశారు వాళ్ళ కొడుకుని అడగాలి కదా. అంటున్నారు. ఏరా, ఆ పిల్ల ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది అంత మీకు తెలుసా ధైర్యంగా? అమ్మా? నువ్వు ఒక ఎమ్మెల్యే అమ్మా. అయ్యింది, ఆ పిల్ల ఒక జూనియర్ అసిస్టెంట్ అయింది, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది అనేసి అడగలేకపోయిందే? అమ్మ మీకు తెలుసా తనకి ఇలా అబార్షన్ అయిందన్న విషయం మీకు చెప్పారు? నీకు కూడా పోలీసులు ఉన్నారు కదా దగ్గర, నువ్వు కంప్లైంట్ ఇచ్చి కదా. అన్న సారీ సార్, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటా ఉంది కదా, మేము కంప్లైంట్ ఫైల్ చేసామండి. అట్ సేమ్ టైం తను ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చిందో తను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు రావచ్చు కదండి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ బావమరిది నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే డాక్టర్ తో మాట్లాడే టాబ్లెట్స్ తెప్పించాడు నాకు. డాక్టర్ తో మాట్లాడి టాబ్లెట్స్ తెప్పించాడు. ఆ డాక్టర్ కూడా ఎవరో తెలుసా? ఆయన లేడీ ఫ్రెండ్, తిరుపతి హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ. అమ్మ నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని మేడం? ఇప్పుడు చెప్పండి. శ్రీధర్ అనే పర్సన్ చాలా వైలెంట్ అని, చాలా సైకోలాగా బిహేవ్ చేస్తాడు, మీ మీద చాలా సార్లు ఫిజికల్ గా అటాక్ చేశాడని ఇలా మీరు చెప్తూ ఉన్నారు. 4 సార్లు 5 సార్లు అబోర్షన్ అయిందని కూడా చెప్తున్నారు అతని వల్ల. సో అతని మీద మీకు ఖచ్చితంగా చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండాలి కదా. మరి అతను అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదా? పెళ్లి చేసుకొని ఉండుంటేనా? పెళ్లి చేసుకొని ఉండున్నా, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా ఇప్పుడు ఈ గొడవ అంతా ఏది ఉండేది కాదు కదా. ఏది ఉండేది కాదు. మీరు అంటే అతనంత బ్యాడ్ నేచర్ అని తెలిసి ఒక సైకో అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఒకటి, ఇంట్లో భర్తను పెట్టుకొని నేను బయట తప్పు చేయట్లేదు. అతను నా మీద ఫోర్స్ఫుల్లీ వచ్చాడు కాబట్టే నేను అటు భర్త దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ నన్ను వదిలేసేలా చేశాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పోరాటం చేసుకున్నాను, నేను ఒక్కదాన్నే లాయర్ల దగ్గరికి వెళ్తున్నాను. మేడం నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అంత బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్, అంత సైకో అని మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి పర్సన్ తో జీవితాంతం ఉండడానికి మీరు ఎలా రెడీ అయ్యారు? నేను రెడీ అవ్వలేదండి. అది కాదని కూడా నాకు తెలుసు. కాకపోతే ఇది ప్రూవ్ చేయడానికి ఒక ఎమ్మెల్యే చేశాడు అనేసి ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది ఎమ్మెల్యే వల్లే వచ్చింది అని చెప్పడానికైనా సరే నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. మీరే అన్నారు కదా ఇప్పుడు. ఏంటండి? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదని మీరే అన్నారు కదా ఇప్పుడు. పెళ్లి అనేది టాపిక్ ఎవరెత్తారండి? ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా. ఇదంతా ఎంత బెదిరించాడో నాకు తెలుసు. ఇంటికి వచ్చి ఎలా కొట్టాడో నాకు తెలుసు. అతను ఒక పర్టికులర్ పాయింట్ పట్టుకుంటాడు గొంతుని, అలా గొంతు పట్టుకొని బెదిరించాడు నన్ను. మేడం నేను అనేది అదే, మీరే చెప్తున్నారు పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదు అని, మళ్ళీ మీరే చెప్తున్నారు అతను ఒక సైకో, లేదంటే ఇలా కొడతాడు చేస్తాడు, అబార్షన్ చేయించాడని. అలాంటి ఒక బ్యాడ్ పర్సన్ తో జీవితాంతం కలిసి ఉండడానికి మీరు ఎలా రెడీ అయ్యారు? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆర్ యు ఓకే? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఓకేనా మీకు? ఐఎమ్ ఓకే విత్ హిమ్. ఓకే, అతని క్యారెక్టర్ ఐ డిసైడెడ్ అండ్ ఐ గాట్ అబార్షన్. అతని అష్యూరెన్స్ మీదనే నేను అబార్షన్ చేయించుకున్నాను. లేకపోతే అతని చెప్పిన మాటల వల్ల నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి. అతను ఎంత బెదిరించాడో నేను ఈ రోజు మధ్యాహ్నం నేను మీ అందరికీ చూపెడతాను. అతను మా వాళ్ళని, మా హస్బెండ్ ని అందరినీ ఎంత తిట్టి అంత బెదిరించాడో, డివోర్స్ తీసుకోమని గానీ, అబార్షన్ చేయించుకోమని గానీ, మా బాబు గురించి గానీ ఎంత మాట్లాడాడో నేను అవన్నీ బయట పెడతాను. నేను అడిగేది, అంత బ్యాడ్ పర్సన్ ని పెళ్లి చేసుకుని జీవితాంతం భరించడానికి మీరు రెడీ అయ్యారా? ఇప్పుడండి ఆవిడ చెప్తున్నారు కదా, ఇదేంటి ఎమ్మెల్యే తల్లి అయినా సరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదని చెప్పేసి. వాళ్ళ చుట్టూ అందరూ ఉన్నారు, అయినా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే నా బాబుతో ఉంటాను. ఎలా వెళ్తాను అనుకుంటున్నారండి? మళ్ళీ ఒకసారి అడగరా నన్ను, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానంట, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళేసి నేను ఇంత రచ్చ చేశానంట, ఈడు రాలేదా అది ఇది అనేసి నేను అడిగానంట. ఇంత చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే వాళ్ళ అమ్మే పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యి ఈవిడ ఇలా చేస్తుంది అని చెప్పేసి నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఒక్కదాన్ని ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని నా బాబుతో. నాకు భయం ఉండదా అండి? నాకు భయం ఉండదా? మేడం నేను అడిగిన క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పలేదు. ఒక్క సమాధానం
నేను అదే చెప్పేది, మీరు అతన్ని ఒక సైకో అని కొడుతున్నాడని అంత బ్యాడ్ పర్సన్ అన్న తర్వాత, మీకు ఇన్నిసార్లు అబార్షన్ చేయించాడు అన్న తర్వాత, అలాంటి పర్సన్తో జీవితాంతం ఉండడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒక మాట చెప్పండి. నాకు ఆప్షన్ లేదు, నాకు మా వాళ్ళ నుంచి ఆప్షన్ లేదు, నాకు శ్రీధర్ నుంచి మాత్రమే ఆప్షన్ ఉండింది. ఓకే, కానీ ఇతను ఇలా టర్న్ అవుతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే 5 times అబార్షన్ అతను అంగీకరించాడు. అతను అంగీకరించి నాతో అబార్షన్ చేయించుకుంటూ వచ్చాడు, నాతోనే ఉంటూ వచ్చాడు. ఆ 5 సార్లు అబార్షన్ చేయించేటప్పుడు మీకు నమ్మకం ఉందా అతను పెళ్లి చేసుకుంటాడని? అతను కంటిన్యూస్ గా అష్యూరెన్స్ ఇచ్చేవాడు కదండి. లేదు, మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అతను ఎలాగో చేసుకోవడానికి నాకు తెలుసు, ఇలాంటి ఒక టైం కోసం నేను చూశాను అని చెప్పేసి, అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరు అబార్షన్ కూడా చేయించుకుంటూ వస్తున్నారు కంటిన్యూగా. అంటే ఏ ఉద్దేశంతో మీరు అలా చేశారు? అంటే ఆ టైంలో ఎలాంటి పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్, పెళ్లి చేసుకోకపోతే అన్యాయం అయింది ఎవరు? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఇవన్నీ నేను చెప్పుకోవద్దా ప్రజలకి? నాకు అన్యాయం జరిగినప్పుడు నేను చెప్పుకోవద్దా? చెప్పుకోవడానికి నా దగ్గర ఆధారాలు ఉండొద్దా? మీరు ఇంకే రకంగానూ రెసిస్ట్ చేయలేకపోయారా? అంటే మీ దగ్గరికి వచ్చి చాలా రెసిస్ట్ కాదండి, లిటరల్లీ గొడవలు అయిపోయి ఒకరినొకరు రాడ్లతో కొట్టుకున్నాము. అతను నా గొంతు పట్టుకున్నాడు, నేను అతని కొన్ని సందర్భాల్లో కొట్టడం జరిగింది, చాలా గొడవలు జరిగాయి. అయినా కూడా వదిలేవాడు కాదు. ఏ పాసిబుల్ వేస్ లో అయినా సరే నాకు మెసేజ్ చేసేవాడు. అంటే ఒకసారి అబోర్షన్ అయింది, రెండోసారి అయింది, మీరు అన్నారు రాడ్లు పెట్టి కొట్టుకున్నాము, గొంతు పట్టుకున్నాడు, చాలా రకాల గొడవలు అయినాయి అని చెప్పేసి. ఆ తర్వాత కూడా మళ్ళీ అబార్షన్స్ అవుతూ వస్తున్నాయి కదా, అక్కడెక్కడ కూడా మీ విల్లింగ్ ఏమీ లేదా? కేవలం అతను మిమ్మల్ని, అంటే ఆ మాటకి రేప్ అని వాడాలేమో మనం, కేవలం రేప్ చేయడం వల్ల ఇదంతా జరిగిందా? మీ విల్లింగ్ ఏమీ లేకుండానే 5 సార్లు అబార్షన్ జరిగిందా? పచ్చిగా మాట్లాడాలంటే ఫస్ట్ నైట్ వేరు, సెక్షువల్ అటెంప్ట్ వేరు. ఓకే, అతను మ్యాటర్ ఆఫ్ 5 minutes చేశాడు కాబట్టే ఇలా అయింది. నా సపోర్ట్ కూడా ఉండుంటే అది వేరేలా ఉండేది. అంటే మీరు ఎందుకు అలౌ చేశారు? ఆ తర్వాత కూడా ఒకసారి అబార్షన్ అయింది. నేను అలౌ చేయలేదండి, లిటరల్లీ కుక్కను కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెట్టేదాన్ని రోజుల తరబడి. ప్రతిరోజు రావటం, కుక్కలా బయట కూర్చోవడం, నేను తాళం వేసేసినా సరే 2-3 గంటలైనా సరే అతను అలాగే ఉంటాడు. ఓకే, అది నాతో ఒక్కదాంతోనే కాదులేండి, వైజాగ్ లో రూములు తీసుకున్నాడు, విజయవాడలో రూములు తీసుకున్నాడు, దాని తాలూకు వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, స్క్రీన్ రికార్డ్స్, ఎవరెవరితో మాట్లాడాడు. ఓకే, మరి అన్ని తెలిసి మీరు ఇన్ని రోజుల పాటు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది, అంటే దానికి మీ ప్రాణాలు లేదంటే మీ పిల్లల ప్రాణాలు పోతాయన్న కారణం? నా బాబే నాకు ఇంపార్టెంట్ అండి. ఓకే, నా బాబే నాకు ఇంపార్టెంట్. నాకు సపోర్ట్ గా ఎవరు రారు, ఇప్పుడు కూడా ఎవరు లేరు. డూ యూ థింక్ యు ఆర్ సేఫ్ నౌ? ఐ డోంట్ థింక్ ఐఎమ్ సేఫ్, బట్ ఐఎమ్ just convincing myself to be brave, that is it. ఓకే, ఒక్క నిమిషం అమ్మా, శ్రీధర్ వాళ్ళ మదర్తో ఒకసారి మాట్లాడదాం. అమ్మా నమస్తే, నా మాట వినపడుతుందమ్మా? మీరు ఉన్నారా, లైన్లో ఉన్నారా? నేను లైవ్కి వెళ్ళాలండి, నాకు ప్రెస్ మీట్ ఉంది, ఐఎమ్ డిస్కనెక్టింగ్ ద కాల్. ఒక్క 5 నిమిషాలు ఉండగలుగుతారా? చెప్పండి సార్. ఐఎమ్ సో సారీ, యూ కంటిన్యూ విత్ దెమ్. if they submit any proof, just telecast them. Okay, if they submit any proof, just telecast them. Can you hold for 5 minutes? ఉండగలుగుతారా? లేదండి, మా లాయర్ తో డిస్కషన్, సో ప్లీజ్. అవునా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. ఒక నిమిషం అమ్మా చెప్పండి అమ్మా. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇయ్యలేదు, ఆమె చుట్టూ అంతమంది ఉండి కూడా పోలీస్ కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్తుంది కదా మీతో. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లేని అక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ లో కనుక్కోమనండి సార్. మీరు జనవరిలోనే కంప్లైంట్ ఇచ్చారు, 6 నెలల క్రితం కాదు అని చెప్పి చెప్తున్నారు, నిజమా? సార్ ఇంకొక చిన్నది, మీ కిషోర్ గారితో మీరు కనుక కనెక్ట్ అయ్యి ఉంటే, కొన్ని నెలల కిందట ఒక స్క్రీన్ షాట్ నేను పంపించానండి ఫేస్బుక్ లో. ఊబులవారిపల్లి పోలీసులు ఆ అమ్మాయిని ఇచ్చేసింది. సారీ, ఓబులవారిపల్లి పోలీసులు కాదు, హైవే పోలీసులు అండి. అర్ధరాత్రి హైవే మీద ఒంటరిగా కనిపిస్తే హైవే పోలీసులు వెళ్ళి ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించారు. తలా తేడా లేని సమాధానం చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్లి ఇంటి దగ్గర తన భర్తకి అప్పచెప్పి ఫోటో దిగి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. అర్ధరాత్రి హైవే మీద ఈ విధంగా జరుగుతా ఉంది. ఎందుకున్నారంటారు హైవే మీద తను అప్పుడు? సార్
ఎందుకున్నారంటారు ఆ టైంలో హైవే మీద? అంటే లాట్ ఆఫ్ ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఎక్కడైనా ఉండడానికి చాలా కారణాలు ఉండొచ్చు. తను ఉంది హైవే మీదే కాబట్టి చాలా కారణాలు ఉండొచ్చు, పర్సనల్ రీజన్స్ కూడా. అదే పోలీసులు డూ యూ థింక్ ఇట్స్ ఎనీ బ్యాడ్ ఏదైనా సమ్ బ్యాడ్ రీజన్? బ్యాడ్ అనట్లేదండి. ఇదే విధంగా నైట్ టైమ్స్ లో తను ఫోన్లు చేసి ఇరిటేట్ అండ్ ఒక రకమైన ఏదో సైకిక్ బిహేవియర్ తో ఫోన్లు చేసేది. అది ఇంకొక విషయం సార్, తను అంటా ఉంది నేను గైనిక్ కాదు, నేను డెంటిస్ట్ నే. డెంటిస్ట్ కూడా ఖచ్చితంగా ఎనాటమీ అనేది చదివే డాక్టర్ అవుతాడు. ఇట్స్ బేసిక్ నాలెడ్జ్ ఫర్ ఎనీ డాక్టర్ ఆఫ్ కోర్స్ సార్. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ లోనే ఎనాటమీ, సెకండ్ ఇయర్ లో జనరల్ ఫిజియాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అన్ని చదివిన తర్వాతనే ఫైనల్ ఇయర్ లో డెంటల్ సబ్జెక్ట్ చదువుతాం సార్. సార్ కాదండి, మీరు ఒక విషయం నాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారి మదర్ ఉన్నారు, మీరు ఉన్నారు, మిమ్మల్ని తను క్లియర్గా మీకు చెప్పిందా లేదా? అంటే తను ఇలా ప్రెగ్నెంట్ అయ్యానని, లేదా తర్వాత అబార్షన్స్ అయ్యాయని, మీ ఫ్యామిలీ మెంబర్ వల్ల తాను ఇంత ఇబ్బంది పడుతున్నాను శ్రీధర్ వల్ల అని మీకు చెప్పారా లేదా? ఫస్ట్ టైం ఇట్లా చేసేటప్పుడు, అంటే ఫోన్లు చేసి లిఫ్ట్ చేయకుండా ఇట్లా చేసేటప్పుడు మా వైఫ్ చేసినప్పుడు ఆమె ఏంటంటే మా అత్తగారు నంబర్ ఇవ్వగానే నేను లేడీ ఎందుకు లేండి అన్నో నంబర్ అని నా నంబర్ నుంచి నేనైతే ఫోన్ చేశాను సార్. ఒక 10 times కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు శ్రీలత కదా అని ఫోన్ పెట్టేసింది. ఆ టైంలో టెన్షన్ లో ఏమి ఇక్కడ ఉంటే మా ఇట్లా ఈ విధంగా నేను మీ PCR పంపించాను సార్, మరి ఆ కిషోర్ గారు కడప రిపోర్టర్ అతనికి పంపించాను, అతని ద్వారా మీకు వచ్చిందో లేదో. ఫస్ట్ టైం నా మెసేజ్ అదే అండి. అంటే ఎట్లా అండి, నాకు వచ్చింది, నాకు స్క్రీన్ షాట్ వచ్చింది, నేను చూశాను, పంపించాను. దాని తర్వాత చాలా సార్లు ఫోన్ చేసింది. నేనేంటంటే ఇవన్నీ కామనే కదా అన్నట్టు కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను కూడా కొద్దిగా క్లినిక్ పన్స్ కానీ అప్పుడే అదే టైంలో మా వైఫ్ ప్రెగ్నెంట్, సో ఆ దీంట్లో ఉన్నాను. కానీ కంటిన్యూస్ గా నాకు క్లియర్ గా కాదు వెంకటరమణ గారు, తను ఎలా అప్రోచ్ అయింది, ఆ టైంలో ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కాదు. నేను అనేది ఏంటంటే మీకు అప్పుడు కాకపోతే ఆ తర్వాత అయినా సరే, మీకైనా సరే, లేదంటే శ్రీధర్ గారి మదర్కి అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తను ఇలా మీ శ్రీధర్ వల్ల తను ఇలా ఇబ్బంది పడుతున్నానని, ఇలా అబార్షన్స్ అయ్యాయని, ఇలా జరుగుతుందన్న విషయం మీకు చెప్పారా లేదా? క్లియర్గా చెప్పండి ఒకసారి. లేదండి. సో మీకు తెలీదు, తనకు అబార్షన్స్ అయిన విషయం మీకు తెలియదు? అబార్షన్స్ విషయం తెలియదు అనట్లేదు. రీసెంట్ గా కొన్ని ఏదో ఒక ఆడియో పంపించింది, ఆ టైంలో తెలిస్తే దాన్ని ఆ రోజు మేము వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చాం సార్. తనకి అబార్షన్స్ అయితే మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అంటే అట్లా కాదు, మేము కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా పెడతా ఉంది. కొన్ని రిపోర్టర్స్ ని కానీ తర్వాత వచ్చేసి కొంతమంది శివారెడ్డి సంథింగ్ పేర్లు చెప్పి స్టేటస్లు ఇవన్నీ పెట్టడము, దాని తర్వాత ఇవన్నీ చేస్తా నన్ను అయితే అని చెప్పి పెట్టినప్పుడు హెరాస్మెంట్ చేస్తా ఉందని చెప్పేసి స్టేటస్లు ఏ స్టేటస్లు పెట్టేవారు? అవి స్క్రీన్ షాట్ ఇస్తామండి. అంటే లైక్ ఎలాంటివి 25 crores ఇవన్నీ మానేదానికి 25 crores కి నేను డీల్ కుదుర్చుకున్నాను అని ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టారండి. ఇన్స్టాగ్రామ్ లో ఉందా? మాకు ఆ స్క్రీన్ షాట్ పంపించగలుగుతారా? పంపిస్తానండి. యా ప్లీజ్ మాకు ఒకసారి పంపించండి. మీరు ఇంతకుముందు పంపించి ఉండాల్సింది కదా, తను ఉన్నప్పుడు మేము మాట్లాడి ఉండేవాళ్ళం కదా. ఓకే, ఎనీవే సరే, ముందో తర్వాతో తను మిమ్మల్ని డైరెక్ట్గా డబ్బులు అడిగారా? మిమ్మల్ని కానీ శ్రీధర్ని కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరినైనా సరే తను డబ్బులు ఏమైనా అడిగారా? శ్రీధర్ గారిని అడిగారంట సార్. అడిగారా? నాతో డబ్బు అనేది నాతో డిస్కషన్. ఎంత అడిగారట? 25 crores అని తను ఆడియోస్ కూడా వచ్చున్నాయి సార్, ఆడియో విజువల్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, అవి ఇమీడియట్ గా నేను పంపించలేను కానీ పంపిస్తాను. ఓకే, మాకు ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కొంచెం పంపించండి. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు వెంకటరమణ గారు, శ్రీధర్ గారు మీకు టచ్లో ఉన్నారా? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన మెంటల్ కండిషన్ ఏంటి అసలు? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన పరిస్థితి ఏంటి? సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఈ మధ్య కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి, బస్ ఇన్సిడెంట్ మీరు చెప్పేది? బట్ట కాల్చి ముఖం మీద వేస్తే దాని తర్వాత తను ఏదన్నా అయితే ఒకవేళ ఈ అమ్మాయి రాంగ్ అని తెలిసిన తర్వాత ఆ మనిషిని మళ్ళీ మనం కాపాడుకోగలమా? ఓకే,
ఎందుకు చేస్తున్నారంటారు ఇవన్నీ? డబ్బుల కోసం చేస్తున్నారా, లేకపోతే డూ యూ థింక్ ఎవరైనా తన వెనక ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సార్ నేను అదే చెప్తా ఉన్నాను, డబ్బు కోసము ఇతను ఫేమ్ అవుతా ఉన్నాడు, అత్యంత యంగ్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ రెండో థింగ్ వచ్చేసి తను ఎక్కువగా కూడా రావడము, తను ఇంకా మళ్ళీ ఏమన్నా ఫర్దర్ గా ఇంకా ఎదుగుతాడో అనే, ఒకవేళ తను ఎదిగితే ఇక్కడ ఉండే వాళ్ళకు అంటే లోకల్ గా పొలిటికల్ లీడర్ గా చలామణి అవుతున్న వాళ్ళకి ఎక్కడ ఇది జరుగుతుందో అని చాలా మంది కూడా ఉండొచ్చు సార్. తన వెనక ఎవరో ఉన్నారా రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశం? రాజకీయ కోణం అయితే ఖచ్చితంగా ఉంది సార్. బట్ కాకపోతే ఇప్పుడు తను బయట పెట్టిన వీడియోస్, తన దగ్గర ఆల్మోస్ట్ 500 వీడియోస్ ఉన్నాయట. అవన్నీ ఇప్పుడు శ్రీధర్ మాట్లాడుతూ అది డీప్ ఫేక్ వీడియో అన్నారు, కానీ తన దగ్గర 500 వీడియోస్ ఉన్నాయి. చెక్ చేస్తే రేపు ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఖచ్చితంగా అది డీప్ ఫేకా ఒరిజినల్ అనేది అర్థమైపోతుంది కదా, సోర్స్ ఏంటి అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి తను అంటున్నారు. సో షీ ఈజ్ కాన్ఫిడెంట్ అండ్ తన దగ్గర 500 వీడియోలు ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా డీప్ ఫేక్ అని కానీ అబద్ధం అని కానీ మీరు చెప్తారా? 500 వీడియోలు ఉన్నాయి అంటా ఉంది సార్ తను. సార్ నేను ఒక విషయం చెప్తాను, ఇంట్లో ఒకరికి చేసిన 10 మందికి చేసిన భోజనం ఇదే కదండి, ఒక ఆశ్రమే కదా. ఒకటి క్రియేట్ చేసిన వాళ్ళకి 500 క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు కదండి. అంటే ఇప్పుడు అంటే కాదు నేను అనేది, ఇది ఒరిజినల్ కాదని మీరు చెప్తున్నారా, లేకపోతే దీంట్లో ఎంతో కొంత నిజం ఉందని మీరు ఒప్పుకుంటారా? అయితే ఏఐ అనే నమ్ముతా ఉన్నాం సార్. ఏంటండి? ఏఐ అనే నమ్ముతా ఉన్నాం 100%. మీరు ఓకే అంటే ఈ మొత్తం తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఏఐనే అంటారా, మొత్తం అబద్ధాలేని అంటారా? నేను ఇప్పుడు పంపించాను సార్ 25 crores తను అడిగినట్టు పంపించాను చూడండి సార్. అని కూడా ఓకే. సో ఈ వీడియోలు ఏవి నిజం కాదు, ఈ చాటింగ్స్ ఏవి నిజం కాదు, అంతేనా? మేము పంపించిన ఆధారాలు కూడా చూడండి సార్. మేము చూస్తాం, నేను కాదన్న, మీరు పంపించినవి మేము చెక్ చేస్తాం, మీరు పంపించినవి మేము వినిపిస్తాం. ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యుడు నిజంగా. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్, ఇది ఇప్పటి వరకు చెప్పి ఉన్నారు. తను 9th class 8th class చదువుకుంటా ఉన్నాడు సార్. ఆ టైంలో గ్రామంలో ఒక అక్క అంటే ఒక లేడీకి మ్యారేజ్ సెట్ అయింది. తను చదువుకునేటప్పుడే ఏం జరిగిందంటే ఆ పక్క గ్రామంలో అబ్బాయికి మ్యారేజ్, అతను తాగుడుపోతాడని వీళ్ళు చెప్పడంతో వెళ్ళి తను ఎంక్వైరీ చేసుకొని వచ్చి, పెద్దమ్మ పెదనాన్న ఇట్లా పలానా వ్యక్తి ఈ విధంగా తాగుడుపోతాడు, అక్కనిస్తే ఏదన్నా అవుతుందో అని 9th 8th class లోనే ఉన్నవాడిని. మరి ఈ విధంగా సైకిక్ అని తనంటా ఉంది. మీరు ఒక్కసారి లోకల్ గా వచ్చి తన్ని చూడండి, అడగండి, తన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది. లోకల్ గ్రామాల్లో ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు పూర్వం మొత్తం ఇక్కడ ఉన్నారు కదా, తన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది ఒకసారి అడగండి. ఓకే ఓకే సార్, ఒకసారి అంటే నేను అడిగింది మీరు ఎందుకని డైరెక్ట్ గా ఒప్పుకోలేకపోతున్నారు నాకు తెలియదు. సరే, వాట్ ఎవర్ ద రీజన్, మీరు పంపించిన స్క్రీన్ షాట్ నా దగ్గరికి వచ్చిందండి. తను ఒకప్పుడు స్టేటస్ పెట్టారు అని చెప్తున్న స్క్రీన్ షాట్. ఐఎమ్ సారీ. సో ఒకసారి నేను అది చదువుతున్నాను. ఇక్కడ కొన్ని ఉపయోగించకూడని మాటలు కూడా ఉపయోగించారు. ఇది ఒరిజినలే కదండి ఖచ్చితంగా? అవునండి, తన దగ్గర నుంచి పెట్టింది నేమ్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఇది ఒకసారి నేను చదువుతాను. ఐ ఆస్క్డ్ ఫర్ 25 crores టు షట్ మై, తర్వాత ఒక బ్యాడ్ వర్డ్ ఉపయోగించారు. ఐ కాంట్ రీడ్ ఇట్. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. మౌత్ నాట్ టు రివీల్ అబౌట్ అరవ శ్రీధర్, ద ఎమ్మెల్యే ఆఫ్ రైల్వే కోడూర్ కాన్స్టిట్యుయెన్సీ. He promised to hand over 25 crores by 11:10 PM tomorrow. ఆయన భూగపు వేషాలు నా నోటి నుంచి బయటికి రాకుండా గౌరవ అరవ శ్రీధర్ గారు నువ్వేమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడిగారు. అది ముక్క ఫ్యామిలీ వాళ్ళు నీకు ఎంత ఖర్చు పెట్టారో అంత కావాలి అని అన్నాను. వాళ్ళు శ్రీధర్ గారికి 20. ఇవన్నీ కాదు, ఇవన్నీ స్టేటస్లో ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారు? నేను డబ్బులు అడిగాను, నాకు ఇస్తానన్నారు, పలానా టైంకి ఇస్తానన్నారు, అందులోని ఎమ్మెల్యే స్థాయి పర్సన్ గురించి ఇలా స్టేటస్లో పెట్టుకుంటారా? యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ వ్యూవర్స్, ఒకసారి మీరు 1000 times ఐఎమ్ కాన్ఫిడెంట్ నేనే ఈ స్క్రీన్ షాట్ తీసాను. 100% కాదు సార్, 1000 times ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎటువంటి ఫారెన్సిక్ అయినా పంపించండి. తన అకౌంట్ నుంచే పెట్టింది వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా తను పెట్టిన స్టేటస్లు. తను ఒక రిపోర్టర్ ని ఇంటికి పిలిచి ఆధారాలు ఇస్తానని
Okay. తను ఏ విధంగా అయితే చేసిందో అవి కూడా తను పెట్టినప్పుడు డౌన్లోడ్ చేసినదే, ఎటువంటి ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ కాదు. నేను 1000 times అంటే ఈ స్టేటస్ లో తను పెట్టింది ఏంటంటే, ఒకవేళ నాకు ఏదైనా హాని జరిగితే దానికి కారణం ఎమ్మెల్యే అని అంటూ కూడా పెట్టారు లాస్ట్ లో. పెట్టారు అంటే సార్ మేము మాదే అని చూపించుకోవట్లేదు. అక్కడ తను క్లియర్ ఏం మెసేజ్ ఇచ్చారంటే 25 crores ఇస్తే తను నోరు మూస్తాను, డీల్ కుదుర్చుకున్నాను, ఈ విధంగా ఇచ్చేశారు. ఓకే, చూడండి మరి ఇప్పుడు ఏమన్నారు, మ్యారేజ్ చేసుకుంటే ఓకే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు, డబ్బులు అంటా ఉన్నారు. ఎన్ని విధాలుగా చేంజ్ చేస్తారండి చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ మీ నుంచి? ఇప్పుడు తను మరికొద్దిసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో తను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయబోతున్నారు. మొత్తం ప్రెస్ మీట్లో డీటెయిల్స్ అన్ని నేను బయట పెడతాను అంటున్నారు. సో వాట్ ఈస్ శ్రీధర్స్ కండిషన్? ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీరేం చేయబోతున్నారు? లీగల్ గానే వెళ్తామండి. ఇట్ సీమ్స్ లైక్ నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డిసైడ్ ఎనీథింగ్, బట్ ఇట్ సీమ్స్ లైక్ షీ గాట్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే సార్, మా దగ్గర కూడా ఉన్నాయండి, వెళ్తాం ఖచ్చితంగా. ఓకే సార్, ఇక్కడ 2 రకాలుగా మీరు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందేమో. అంటే మీరు వెళ్తానంటున్నారు, తన వల్ల కూడా మీకు ఇబ్బంది అయిందని తన వల్ల కూడా మీకు తిరిగి ఇబ్బంది అయిందనేది మీ వర్షనా, లేకపోతే అసలు మా తప్పు ఏమీ లేదు మా సైడ్ నుంచి, కేవలం మొత్తం ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పడం మీ వర్షనా? అంటే మీ సైడ్ నుంచి కొంత తప్పు ఉంటే ఇంకొంచెం క్లియర్గా అడుగుతాను వెంకటరమణ గారు, మా సైడ్ తప్పు ఉంది, తన సైడ్ కూడా తప్పు ఉంది, తను కూడా మంచిది కాదని చెప్పడం మీ ఉద్దేశమా, లేకపోతే అసలు మాది ఏ తప్పు లేదు, వీఆర్ వెరీ క్లియర్, తను ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పడానికి మీ ఉద్దేశం? ఇప్పుడు ఈ లీగల్ గా అయినా సరే, బయట అయినా సరే, అది ఫ్యాబ్రికేటెడ్ కాదా అనేది నేను నిర్ణయించలేను కదండి. తన సైడ్ నుంచి సార్ నేను ఇప్పుడు నేను పెట్టినవి 100,000 times నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగాను. ఇది ఫారెన్సిక్ కానీ లేదంటే కోర్టులో న్యాయస్థానాలు ఖచ్చితంగా తేలుస్తాయి సార్, నిగ్గు తేలుస్తాయి. మేము చట్టపరంగానే వెళ్తాము, ఎటువంటి దానికైనా చట్టం యొక్క దీంట్లోనే ఉండి వెళ్తాం సార్. ఓకే, సో ఇప్పుడు చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం అంటున్నారు. సో ఇప్పుడు 1 o'clockకి తను చాలా విషయాలు బయట పెడతానంటున్నారు. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? వెయిట్ చేస్తాం సార్. అంటే ఏమేమి చెప్తారో వెయిట్ చేస్తున్నారా? సో మీ పార్టీ తరపు నుంచి ఏమైనా శ్రీధర్ గారికి సపోర్ట్ ఉందా సార్? ఎక్కడండి? పార్టీ తరపు నుంచి, జనసేన నుంచి ఏమైనా సపోర్ట్ అందుతుందా? అంటే ఇప్పటికీ యాక్షన్ అయితే ఏం తీసుకున్నట్లేరు కదా? నేను సార్ యాక్చువల్లీ నేను తనకి ఒక బావుగానే ఇప్పుడు వచ్చాను సార్, లైవ్ లెటర్. ఏంటండి? నేను బావుగానే వచ్చాను. అవునవును, కుటుంబ సభ్యులుగానే మాత్రమే వచ్చాను. సారీ, అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా? జనసేన గురించి నాకు తెలియదు. మీకు తెలియదు అంటారా? పార్టీ గురించి తెలియదు అంటారా? పార్టీ గురించి నాకు తెలియదు. సో నేను నా కుటుంబ సభ్యునికి అన్యాయం జరుగుతా ఉంది, ఇతను వ్యక్తి అని చెప్పడానికి మాత్రమే. ఆర్ యూ షూర్ శ్రీధర్ గారు బాగానే ఉన్నారా ఇప్పుడు? ఆయన హీ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఆల్ దిస్? సేఫ్ గానే ఉన్నారా? వస్తారండి, ఇంకా గట్టిగా ఎవిడెన్స్ తీసుకునే వస్తారు. ఓకే, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆయన ఎక్కడున్నారో, లేకపోతే ఆయన లైక్ హీఈస్ ఇన్ సమ్ ప్రాసెస్ అనేది మాత్రం మీకు ఐడియా ఉంది కదా? చెప్తామండి. సారీ, చెప్తాము తొందరలోనే మళ్ళీ మేము కూడా వస్తాం లైవ్. ఓకే, అమ్మగారు ఉన్నారా? శ్రీధర్ గారి మదర్ ఉన్నారా మీతో? లేదండి, చిన్న పాప ఉంది, పాప దగ్గర ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ. ఓకే, మనం చూస్తున్నాం శ్రీధర్ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడాం, అలాగే బాధితురాలని చెప్పుకుంటున్న మహిళతో కూడా మనం మాట్లాడాం. సో ఒకవేళ పెళ్లి చేసుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదు అని తను చెప్తున్నారు. అండ్ ఇప్పుడు తనకు న్యాయం కావాలి, అతనికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులేమో మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆర్టీవీకి వచ్చినవి కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం. మరొక 5 నిమిషాల్లో బాధితురాలు ఒక ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్తానంటున్నారు. ఏం విషయాలు చెప్పబోతున్నారు, ఇంకా ఏం ఆధారాలు బయట పెట్టబోతున్నారు, అండ్ శ్రీధర్ కండిషన్ ఏంటి ఇప్పుడు వీటన్నిటి తర్వాత? ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు కదా,
ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ స్టెప్. ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరగబోతుంది, ఏం ఆధారాలు బయట పెట్టబోతున్నారు, మరి శ్రీధర్ నుంచి ఏం ఉండబోతుంది, జనసేన పార్టీ నుంచి ఈ విషయంలో అప్రోచ్ ఎలా ఉంది, రాజకీయంగా చాలా దుమారం రేగుతుంది కాబట్టి యంగెస్ట్ ఎమ్మెల్యే. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది కొద్దిసేపటి తర్వాత. ఒక్కసారి ఆ మహిళ ఏం ఆరోపణలు చేశారు, దానికి తిరిగి ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్పారు, ఈ రెండు ఒకసారి చూద్దాం, వాళ్ళ వర్షన్స్ చూద్దాం. నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడా అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 1.5 year నుంచి నేను చేసిన అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్